2013 డిసెంబర్ కాలిఫోర్నియాలో జోసెఫ్ జ్ఞాట్ అనే ఒక సైనికుడికి గవర్నమెంట్ రాజలాంఛనాలతో అంత్యక్రియలు చేస్తోంది. నిజానికి ఈ జోసెఫ్ జ్ఞాట్ గారు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. అలాగే 1950లో జరిగిన కొరియా యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఈ యుద్ధంలో కొరియా సైనికులు ఇతను పట్టుకుని ఆ తర్వాత సంవత్సరమే చంపేశారు. అయితే ఆ విషయం బయటపెట్టలేదు. ఈ విషయం తెలియని ఇతని భార్య క్లారా గారు అధికారుల వద్దకు తిరిగి సంవత్సరాలు తోలిపోయాయి. ఆమె ప్రతిసారి ఒకటి అడిగేది, నా భర్త క్షేమంగా ఉన్నాడా, అతన్ని ఎప్పుడు తిరిగి తీసుకొస్తారు. ఇదిగో తన భర్త కోసం ఎదురు చూస్తూనే ఆమె అతని కోసం అని చెప్పి ఓ మంచి ఇంటిని కట్టించి దానిలో అతనికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఉంచింది. ఆమె ఉద్దేశం అంతా ఒకటే, నా భర్త వస్తే అతను పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి, అతను సుఖంగా జీవించాలని చెప్పి. ఇదిగో అలా సంవత్సరాలు గడిచిపోతూ ఉండగానే 2013లో ఉత్తర కొరియా గవర్నమెంట్ చివరికి విషయం చెప్పింది, జోసెఫ్ గారు చనిపోయారని చెప్పి. అలాగే ఆయన ఎముకలు కూడా పంపించింది. ఈ విషయం తెలుసుకునే గుండె బద్దలైపోయింది. ఆమె దుఃఖంలో మునిగిపోయింది. ఇదిగో ఆమెకు తన భర్త ఏడలో ఉన్న ప్రేమను గుర్తించిన అధికారులు, అమ్మ నీ భర్త కోసం ఎంతో ఎదురు చూశావు, ఇప్పుడు నీ భర్త లేడని తెలిసింది, ఇప్పుడు ఏం చేస్తావు, ఏంటి అసలు విషయం అని అడగగానే ఆమె వారితో ఒకే మాట ఉంది, అయ్యా నా భర్త యుద్ధానికి వెళ్ళకముందే ఈ విషయం నాతో చెప్పాడు, ఒకవేళ నాకేమైనా ప్రమాదం జరిగినట్టు నీకు అనిపిస్తే మరో వివాహం చేసుకోమని. కానీ నేను ఆయనతో ఏమన్నాను తెలుసా, నేను చేసుకోను అని చెప్పాను. ఇదిగో ఇప్పుడు నాకు 94 సంవత్సరాలు. ఇప్పటి వరకు నేను నా భర్తకు నమ్మకంగానే జీవించాను, ఆయన కోసం ఎదురు చూశాను. ఇప్పటికీ నేను ఆయన అలాగే ప్రేమిస్తాను, ఎప్పటికీ అలాగే ప్రేమిస్తాను. ఇదిగో ప్రభువు నన్ను తన మహిమలోకి పిలుచుకునే వరకు నేను ఆయనకు భార్యగానే జీవిస్తానని చెప్పి కన్నీరు మున్నీరాను. ఆ మాటలు విన్నవారు ఎంతో బాధపడ్డారు. వారికి ఇలా జరగకుండా ఉండాల్సింది అనుకున్నాను. అయితే ఈ చిన్న ప్రేమ కథ మనకు విషయం తెలియజేస్తుంది. ఇదిగో ఒక మనిషే తన భర్తను అంతగా ప్రేమిస్తే మన కోసం ప్రాణం ఇచ్చిన యేసయ్యని మనం ఎంతగా ప్రేమించాలి. పౌలు భక్తుడు 2 తిమోతి 4:6 ఇలాంటి మాటలే చెప్తారు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నానని చెప్పి. ఇక నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నా ప్రభు అది నాకు దయచేస్తాడు, దానికోసం నేను ముందుకు వెళ్తున్నాను అంటారు. ఇదిగో పౌలు గారి జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో శ్రమలు వచ్చినాయి. అయితే వాటన్నిటిని తట్టుకుని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పి ప్రభువుని వెంబడించిన ఆయన అంతం వరకు ఆయన్ని అదే హృదయంతో ప్రేమించి చివరి మాటలు చెప్తారు. ఇదిగో ఆ భర్తను ఆ భార్య ఎంతగా ప్రేమించింది చూశారు కదా. పౌలు గారు యేసయ్యను ఇంకెంతగా ప్రేమించారో చూశారు కదా. మరి మన విషయం ఏంటి ఒకసారి ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.